జోగులాంబ గద్వాల జిల్లాలో ఎరువుల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గద్వాల పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ లైన్లో పడిగాపులు పట్టారు. ఇక ప్రైవేట్ దుకాణాల్లో కొనాలంటే అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని, ఎకరానికి కేవలం 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు అందించే విధంగా చర్చలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మాది జోగులాంబ గద్వాల జిల్లా చిన్నపల్లి గ్రామం. మాకు ఇక్కడ సబ్సిడీ యూరియా అని గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే షార్టేజ్ ఉండడం వలన యూరియా మరి దుకాణంలో దొరకట్లేదు. సరే 300 500 పర్వాలేదు షాప్లో తీసుకుందామని కూడా షాప్ వాళ్ళు కూడా బొత్తిగా గట్టి మంది తీసుకున్నా, డిఏపి తీసుకున్నా, ఏవైనా సరే తీసుకున్నా కూడా యూరియా అంటే అసలు బొత్తే లేదు, యూరియా అయితే రావకని షాప్కి అవసరం లేదు అంటున్నారు. సరే ఇక్కడ సొసైటీలో ఉంది కదా అని సొసైటీ కాడికి వస్తే బొత్తిగా వాళ్ళు కూడా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారులు ఎకరాకి 1 బ్యాగు మీరు ఎన్ని ఎకరాలు ఇస్తున్నా పర్లేదు, మాకు సంబంధం లేదు. ఎన్ని ఎకరాలు కదా 20 ఎకరాలు కౌలు చేస్తున్నా. 20 ఎకరాలు అంటే ఒక ఎకరాకి ఒక బుక్ ఇచ్చినా కూడా 20 ఎకరాలు ఎట్లా కవర్ చేసుకో ఒక రోజులో. కాకపోతే 20 ఎకరాలు కూడా వాళ్ళు 5 సంచులు మాత్రం ఇస్తామంటున్నారు. ఏం చేసుకోవాలి మేము? ఒక సంచి తీసుకొని ఏం చేసుకోవడానికి కాదు, చేయని కూడా సరిపడదంతా చల్లుకోవడానికి కాదు, మాకు దిగుబడి రాదు, ఏం రాదు. కాబట్టి గవర్నమెంట్ ఎలాగైనా సరే